మిత్రమా, జీవితంలో చాలా ఈజీ రోజులు ఉంటాయి, అలానే మరికొన్ని రోజులు మనసును విరిచేసేలా ఉంటాయి. ఏదో ఒక తప్పు జరిగిందేమో, మనం ఈ జీవితానికి సరిపోమేమో అనిపిస్తుంది. కానీ నిజం ఏంటంటే జీవితం మనకు పరీక్షల రూపంలో పాఠాలు నేర్పుతుంది. అవి మనల్ని బలంగా చేయడానికి మరియు మన లోపల ఉన్న శక్తిని బయటకు తీయడానికి ప్రయత్నిస్తాయి. మీకు చిన్న స్టోరీ చెప్తా. ఒక చిన్న పిల్లవాడు ఒక పూల మొక్క నాటాడు. ఆ మొక్కకి ప్రతిరోజు నీళ్ళు పోసేవాడు. ఒక వారం గడిచింది, ఒక నెల గడిచింది, కానీ ఆ మొక్క పెరగలేదు. ఆ పిల్లవాడికి కోపం వచ్చింది. ఆ మొక్కను బయటకు తీయడానికి ప్రయత్నించాడు. అప్పుడు ఆ పిల్లవాడి తండ్రి చెప్పాడు, మొక్క రాకపోయిందని నేలలో ఉన్న దాని వేళ్ళు పెరగడం ఆపివేయదు. నువ్వు చూడని చోట అది బలంగా పెరుగుతుంది. జీవితం కూడా అలాగే ఉంటుంది. మిత్రమా, మన కృషి ఫలితం వెంటనే కనిపించకపోయినా లోపల ఏదో ఒక మార్పు జరుగుతూనే ఉంటుంది. ప్రతి కష్టం, ప్రతి బాధ, ప్రతి విఫలం నిన్ను అడ్డుకునేందుకు కాదు, నిన్ను బలంగా తయారు చేయడానికి వస్తాయి. జీవితంలో సక్సెస్ అంటే కేవలం గెలుపు కాదు. ఎన్ని సమస్యలు వచ్చినా సరే తట్టుకుని బలంగా నిలబడడం కూడా ఒక గొప్ప విజయమే. ఎప్పుడైనా ఆగిపోవాలనిపిస్తే నీ గతం గుర్తు చేసుకో. ఎన్ని కష్టాలు ఎదురైనా ఇంతవరకు వచ్చా కదా, అంటే నీలో శక్తి ఉందనే కదా అర్థం. ఎవ్వరూ నిన్ను ఆపలేరు, నిన్ను నువ్వు నమ్మితే చాలు. గుర్తుపెట్టుకో మిత్రమా, జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. కానీ ప్రతి దశలో మనం నేర్చుకునేది మన మనస్సు ఎంత బలంగా ఉందో అని. సంతోషం, బాధ ఈ రెండు మన జీవితంలో భాగమే. కానీ నీ ఆలోచన ఎలా ఉందో అదే నీ దిశను నిర్ణయిస్తుంది. అందుకే ఎప్పుడూ నీ మీద విశ్వాసం పెట్టు. నీ ప్రయాణం నిదానంగా ఉన్నా సరే ఆగిపోవద్దు. ఎందుకంటే నీ అడుగు నీ గమ్యాన్ని నీ దగ్గరకు చేరుస్తుంది. ఇది విని మిత్రమా, జీవితం నీ సొంత కథ. దానిని అందంగా రాయాలంటే భయపడకుండా ముందుకు సాగు. నీ ప్రయాణమే నీ గెలుపు. నువ్వు అనుకున్నది ఖచ్చితంగా సాధిస్తావు. ప్రయత్నించు మిత్రమా. ఇది మన ఛానల్ నుంచి నీ మనసుకు బలాన్నిచ్చే ఒక చిన్న గుర్తుగా ఈ వీడియో చేశాను. ఈ చిన్న వీడియో వలన మీలో చిన్న మార్పును కలుగుతుందని ఆశిస్తున్నాను. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు చేయడానికి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా. మీ సపోర్ట్ నాకు చాలా విలువైనది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయగలరని ఆశిస్తున్నాను. అలానే మీ జీవిత గమ్యం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి.